కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాగజ్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్ గా షాహీన్ సుల్తానా ఎన్నికయ్యారు. ఇక కాగజ్ నగర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా బీజేపీకి చెందిన గజ్జల లావణ్య ఎంపికయ్యారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, కొమరం జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక్కడ బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ పీఠాన్ని దక్కించుకుంది. బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్ వైస్ చైర్మన్ గా గజ్జల లావణ్య ఎన్నికైంది. కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఇద్దరు పొత్తు వాళ్ళ మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఒకరు చైర్మన్ అయితే మరొకరు వైస్ చైర్మన్ అయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన వార్డు మెంబర్లు కౌన్సిలర్లు 9 మంది గెలవగా బీజేపీకి సంబంధించిన 3, ఇండిపెండెంట్ 2, ఎక్స్ అఫీషియో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అదేవిధంగా ఎమ్మెల్సీ దండవిట్టల ఓటు పద్ధతిలో కాంగ్రెస్ చైర్మన్ ఎన్నికైంది. అయితే 2 రోజుల పాటు అంటే ఉత్కంఠకు తెరపడిందని అయితే చెప్పచ్చు. ఇక్కడ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చిత్ర విచిత్ర పొత్తులకు తెరలేసిందని అయితే చెప్పచ్చు. ముఖ్యంగా కాగజ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు దక్కినప్పటికీ బీజేపీ కాంగ్రెస్ ఏకం కావడంతో గులాబీ పార్టీ జెండా ఎగరకుండా ఈ 2 పార్టీలు ఏకమయ్యాయని చెప్పచ్చు. బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి వీళ్ళు ఒకటి కావడం, ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడంతో ఒకరు చైర్మన్ అయితే మరొకరు వైస్ చైర్మన్ గా పీఠాన్ని దక్కించుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ కు అధిక స్థానాలు వచ్చాయి. అధిక స్థానాలు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయింది. ఎందుకు అంటే వీళ్ళ మద్దతు అంతా 2 పార్టీలు కలిసే కనుక బీఆర్ఎస్ కు రాకుండా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కాగజ్ నగర్ విషయానికి వస్తే టోటల్ గా 30 స్థానాలు ఉండగా అందులో బీజేపీ 5, ఇండిపెండెంట్ కాంగ్రెస్ 9, అదేవిధంగా ఎంఐఎం 1, బీఆర్ఎస్ 11 స్థానాలు దక్కిస్తుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ 4 ఉన్నారు. వీళ్ళు ఒకవైపు రావడం బీఆర్ఎస్ కు ఆ పీఠం దక్కకుండా చూసి కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని సంబంధించిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో మెంబర్ నడవబొద్దు అప్పుడే వచ్చి కార్యాలయంలో ఉన్నారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు రాలేదు. అయితే ఇది వాయిదా పడే అవకాశం ఉంది. కాకపోతే అధికారులు అధికారికంగా ప్రకటించాల్సిన పరిస్థితి అయితే ఇంకా ఉంది. ఇక చాతరపల్లి విషయానికి వస్తే చాతరపల్లిలోని మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి వాయిదా పడింది. వాయిదా విడుదల కారణంగా గతం ముందు జరిగింది. ఏదైతే ప్రమాణ స్వీకారానికంటే ముందే వాళ్ళు కౌన్సిలర్లు కార్యాలయంలోకి లోపు వచ్చే సమయంలోనే బీఆర్ఎస్ అదేవిధంగా పోలీసులకు మధ్య గొడవ జరిగింది. మంత్రి కాన్వాయ్ పైన కొంతమంది ఆందోళనకారులు రాళ్ళు గారు మంత్రి కాన్వాయ్ ఇన్షూరెన్స్ ఏదైతే ఉందో అది పడిపోయినట్టుగా అయితే చెప్తున్నారు. దీంతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన పోలీసుల లాఠీ చార్జీలో బీఆర్ఎస్ సంబంధించిన వాళ్లకు గాయాలైనట్టుగా చూపెట్టడం జరుగుతుంది. రాళ్ల దాడిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళతో పాటు ఒక కానిస్టేబుల్ సైతం గాయాలైనట్టుగానైతే గాయాలయ్యాయి. ఈ ఓవరాల్ గా ఉద్రిక్తతలో నడుమ చాతరపల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరుగుతుందని అంతా భావించారు. కానీ ఈ బయట జరిగిన గొడవ కాదు, లోపల జరిగిన గొడవ, లోపల సైతం గొడవ జరగడం, కౌన్సిలర్ల మధ్య గొడవ జరగడం మూలంగా దాన్ని సైతం అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
కౌన్సిలర్లు. అదేవిధంగా వీళ్ళు బయటకు రావడం జరిగింది. బీఆర్ఎస్ మాత్రం నిరసన కొనసాగుతుంది. అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే ఫుల్ మెజార్టీ ఉన్నప్పటికీ, కోరం ఉన్నప్పటికీ ఎందుకు వాయిదా వేశారనే నిరసన అయితే కొనసాగుతుంది. కాగజ్ నగర్ లో మాత్రం కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆ పీఠాన్ని మాత్రం దక్కించుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది.